మంగళగౌరిని నిత్యం ఆరాధించే స్త్రీలు తెలుసుకోవలసినది, మంగళగౌరిని ఆరాధిస్తే లబ్ధి పొందుతామని కాదు. సాక్షాత్తు మంగళగౌరి నిరవధికంగా అలిసిపోకుండా పరమేశ్వరుడు ఎన్ని ఆమెను పరీక్షలు పెట్టినా ఆగకుండా ప్రేమించింది ఆ సాధ్వి. అలా మనం ప్రేమించగలమా భర్తని? అది చాలా ముఖ్యం. అందుకే ఆమె నిత్యమంగళ స్వరూపురాలయ్యింది. వివాహానికి ముందు మంగళగౌరి పూజ చేయించేటప్పుడు అది కేవలం ఒక శాస్త్రం మాత్రమే మిగిలిపోయింది. కాని పెళ్లి కూతుళ్లకు తల్లిదండ్రులు గాని, మేనత్తలు గాని, పెద్దమ్మలు గాని, నాయనమ్మలు గాని, అమ్మమ్మలు గాని మంగళగౌరి పూజ ఒక స్త్రీ లక్ష్మీ స్వరూపంగా పెళ్లి కూతురు అయ్యి ఎందుకు మంగళగౌరిని ఆరాధిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నాం. వివాహం అనేది కూడా ఇప్పుడు కేవలం ఒక ఆర్భాటంగానే మిగిలిపోయింది. వీలైనంత తొందరగా ఆచారాలను ముగించుకొని ముందుకు వెళ్లిపోవడమే మనకు కావాలి. వివాహానికి ముందు ఎన్నో నోములు వ్రతాలు ఉన్నాయి. అవి పాటించడమే మర్చిపోయామందరూ. ఆ నోములు, ఆ వ్రతాలు స్త్రీకు నేర్పించేది ఏమిటంటే, చివరికి ఏమైపోయినా కూడా నేను కోరుకోనేది ఒక్కటే, నా మాంగళ్యము సుమంగళిత్వము నాకు మిగలాలి, ఏమున్నా కూడా నా భర్త క్షేమంగా ఉండాలి, నా కుటుంబం సుభిక్షంగా ఉండాలి అని కోరుకోగలగడము. ఏ రోజైతే ఆ కోరిక స్త్రీలో నశించిందో ఆ రోజు నుంచే స్వార్థం అనేది ప్రారంభమయ్యింది. తాను నిజమైన ప్రేమతో, ఆరాధనతో భర్తని కనుక యోగ్యతను, ఆయన సుభిక్షతను కోరుకుంటుందో అటువంటి ఇంట్లో సదా ఎప్పుడూ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఇది నేర్చుకున్న నాడే, తెలుసుకున్న నాడే స్త్రీ ఈ భారతదేశము కూడా సుభిక్షంగా భాగ్యం వైపు వెళుతుంది. సనాతనంగా, పురాతనంగా స్త్రీలు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఆ కష్టాలు పడిన ప్రతిసారి వాళ్ళు భర్త వల్ల పడ్డారా, లేకపోతే వాళ్ళ సత్కర్మల వల్ల పడ్డారా, దుష్కర్మల వల్ల పడ్డారా అనేది మనం ఆలోచించాలి. సీతమ్మ వారు అరణ్యవాసం చేసినప్పుడు కూడా అది భర్త వల్ల కాదు. భర్తను దూషించకూడదు. అది కేవలము ఒక రాక్షస సంహారానికి తీసుకున్న జన్మ మాత్రమే. పురాణాలను, ఇతిహాసాలను పరామర్శించి అవహేళన చేసేంత ఎత్తుకి మనము ఎవరమూ ఎదగలేదు. ప్రతిలోనూ ఒక గూఢార్థం ఉంటుంది. ప్రతిలోనూ ఒక విశేషమైన విషయం మనం అందరం తెలుసుకోవడానికి ఉంటుంది. పరమేశ్వరుడు ముందు కూర్చొని కూడా మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేయలేని ఒక జీవన విధానంలో ఉచ్చులలో ఇరుక్కుపోయాము మనమందరం. ఈరోజు ఏ ఆలోచన ఉన్నా, ఏ వస్త్రాలు ధరించినా, ఎంత పాండిత్యం ఉన్నా కూడా ఆ కర్ణపిశాచం నుంచి ఒక్క 10 నిమిషాలు మనని మనం దూరం చేసుకోలేకపోతున్నాం. జీవితంలో దేన్ని వదులుకోగలము, దేన్ని వదులుకుంటున్నాము అనేది చాలా ప్రప్రథమమైన విషయం. ఏ ఫోటోలు తీసుకోకుండానే రామచంద్రుడు పరమేశ్వరుడైపోయాడు, శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు, సీతమ్మ పూజ్యనీయురాలయ్యింది, మంగళగౌరి సర్వ ఆరాధన చేసేంత మహానుభావురాలయ్యింది. కానీ మనమందరము ఈరోజు కాలం ముందుకు తీసుకొని వెళుతున్న ఈ టెక్నాలజీ అనే పేరులో మనం ఇలా ఇరుక్కుపోయాం. ఏదైనా ఎందుకు వాడాలి, ఎంత వాడాలి, దేనికి వాడాలి అని తెలుసుకున్న నాడే మన పంచేంద్రియాలు మనము చెప్తుంటే మనం చెప్పినట్టు వింటున్నట్టు లెక్క. ఏ రోజైతే మనము దానికి లొంగిపోతామో ఆ రోజు ఎంత భక్తి మార్గం ఉన్నా, ఎన్ని పెద్దలు ఎన్ని చెప్పినా ప్రయోజనమే లేదు. ఇవ్వడం నేర్పించినదే సనాతన ధర్మం, తీసుకోవడం సనాతన ధర్మం నేర్పించలేదు. ఈ రోజు మన ఇంట్లో పుడుతున్న ప్రతి ఆడబిడ్డకు, మగపిల్లవాడికి తల్లిగా మనం ఏమి నేర్పించాము అనేది మనం వేసుకోవలసిన ప్రప్రథమమైన ప్రశ్న. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి అనుకుంటాం, కానీ పెంచుతున్న కొద్దీ దెబ్బలతో పెంచుతున్నాం. ఆ తల్లిని ఏమి గౌరవించినట్టు,
బాలస్వరూపంగా ఆవిడిని ఏమి చూసినట్టు? ఇంట్లో పెరుగుతున్న మగపిల్లవాడికి తల్లిని, తండ్రిని, ఆ ఇంటి స్త్రీని, అమ్మాయిని గౌరవించడం నేర్పించాలి. నేర్పించకపోతే పురుషుడిలో ఏమి సంస్కృతి మనము నేర్పించినట్టు? ఇలా మనం పెంచిన ఆడపిల్లలు, మగపిల్లలే ఈ ప్రపంచుని, సమాజాన్ని శాసిస్తున్నారు ఈరోజు. ఇది కులమతాలకు సంబంధించింది కాదు. దయచేసి స్త్రీ పురుషులందరూ తల్లిదండ్రులుగా మీ బాధ్యతను ఏ రోజైతే అర్థం చేసుకుంటారో, సనాతన ధర్మం ప్రకారం ఏ రోజైతే మీ బిడ్డలను మీరు పెంచను ప్రారంభిస్తారో, ఏ సనాతన ధర్మం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు చిలకా గోరింకల్లాగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరి అయి అర్ధనారీశ్వర తత్వంగా జీవిస్తారో, ఆ రోజు తప్పకుండా లోక కళ్యాణం ఆరంభమవుతుంది. దానిని ఆపే శక్తి ఏ దేశానికి లేదు. మనమందరం గుర్తుపెట్టుకోవలసింది ఒకే ఒక మాట. పాశ్చాత్య నాగరికత అంతయు మన కుటుంబం అనే ఒక వ్యవస్థను కూల్చడానికి మాత్రమే ఎదురు చూస్తోంది. ఆ కుటుంబం అనే వ్యవస్థను కూల్చాలంటే మన ఇంటి ఆడపిల్లను దారి తప్పించాలని వాళ్లకు తెలుసు. కాబట్టి మోడర్నైజేషన్ అనే ఉచ్చులో మీరు దయచేసి ఇరుక్కోవాకండి. మగపిల్లలకు యోగ్యత ఉన్న ఇండ్లల్లో సత్సంస్కారాలు నేర్పించండి. తల్లి తండ్రికి పాదాభివందనం నేర్పించాలి, తండ్రి తల్లికి పాదాభివందనం నేర్పించాలి. వీరు ఇరువురు గురువుకి పాదాభివందనం నేర్పించాలి. వీళ్ళందరూ కలిసి రోజు దైవానికి పాదాభివందన నేర్పించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. మాధవీలత గారు చక్కగా వారు ఎంతో ఇంకా చెప్పగలరు, కానీ సమయం విలువైంది.